మల్లెపూల దెబ్బ. ఒక్కళ్ళు మొరపూలు కొనలేదు, కొనర్రా. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పి, మంచి పువ్వులు పెట్టుకున్నాను, మంచి పోగులు పెట్టుకున్నాను, మంచి జ్యువెలరీ వేసుకున్నాను అంటే అందమైనటువంటి నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నన్ను అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. కేవలం భర్త మాత్రమే చూడాలి, బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి, పరాయి స్త్రీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా, రాజు అయ్యా, రాజయ్యా, నీకు అది ఏసయ్యా, నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా, నువ్వే యేసు ప్రభు అయ్యా. మడియర్ శాలం రాజు గారు, నేను అడుగుతున్నా అధిక అలంకరణ అంటే ఏంటి? చిన్నప్పుడు నేను విగ్రహాలని కాలుతో తన్నేవాడిని, తలకాయలు విరిచేసేవాడిని, చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు. ఒరే, మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు. పెట్టడం మొదలు పెడితే పాపులను క్షమించడానికి కదా నీ దేవుడు ఉన్నాడు, నువ్వున్నావు. మరి వాళ్ళని పాపులను ఎట్లా ముద్రేస్తావురా బెదవా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి మాట్లాడే కంటే ముందర ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాము. మల్లెపూల దెబ్బ అనే ఒక ఎపిసోడ్ ఇప్పుడు మనం మధ్యలో జరగబోతుంది. సో ఈ ఎపిసోడ్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్ ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్ ఎలా ఉన్నారు? ఎంత సౌమ్యంగా మాట్లాడతారు మ్యామ్. సీన్ లోకి వస్తే గానీ మేడం విశ్వరూపం తెలియదు. మాకు తెలిసిన ప్రియా మ్యామ్ ఏంటంటే, అఫ్ కోర్స్ మాకెప్పుడు చాలా సాఫ్టే మీరు. కాకపోతే ఏంటి మ్యామ్ అసలు ఈ టాపిక్ ఏంటి? శాలెం రాజు అనే ఒక పర్సన్, ఒక పాస్టర్. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, మహిళలను కించపరిచే విధానం కానివ్వండి, అఫ్ కోర్స్ చాలా మంది ఏంటంటే కామెంట్స్ లో అసలు ఆయన ఏమీ అనలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కదిలించే విషయం కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడితేనే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను మీడియాలో. ఓకే, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. ఏ అంశం జనాలకు ఉపయోగపడుతుంది, ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ అంశం అవసరం లేదు అనేటటువంటిది ఆ విశ్లేషించడంలో నేను చాలా పర్టిక్యులర్గా ఉంటాను. అన్ని విషయాల గురించి అసలు మీరు మాట్లాడరు కదా ముందు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా మీరు ఫోన్ చేసి పలానా టాపిక్ అన్నా కూడా దాన్ని ఎందుకు మాట్లాడనో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఎంతవరకు సమాజాన్ని మీద ప్రభావితం చేస్తుంది, చెయ్యదు, ఇలాంటి అన్నెసరీ థింగ్స్ జోలికి పోవద్దు అని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. నేను చెప్పను అని పెట్టాను. నా బాధ్యత ఏంటంటే ఎందుకు మాట్లాడను, ఎందుకు అవసరం లేదనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మాకంతా గైడ్ చేస్తారు క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడు ఒక మతం గురించి కానీ, ఒక మతం తరపున గురించి కానీ నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు నేను టచ్ చేయను, నేను మాట్లాడను. ఎందుకు అనంటే మనది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఇక్కడ కొంతకాలం నుంచి నేను చూస్తున్నది ఏంటి అనంటే, సెక్యులర్ కంట్రీ అనగానే హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలి, హిందూ దేవతల్ని కాళ్ళు గుండెల మీద తన్ని కింద పడేసినా కూడా మూసుకొని కూర్చోవాలి, అలాగే విగ్రహారాధన అతి భయంకరమైనటువంటి దాన్ని నేరేట్ చేసి ఓపెన్గా చెప్తున్నా మూసుకొని కూర్చోవాలి, అలాగే హిందువులు ఇళ్లల్లోకి జొరబడిపోయి మీ దేవుడు ఏమిచ్చాడు, మీ దేవుడు కొబ్బరికాయ కొట్టావు, మీ దేవుడు పువ్వు పెట్టావు అన్న ఒక శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం. శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం. ఏది ఆ వ్యతిరేకతలు కానీ, ఇంకొకటి కానీ. కానీ ఎందుకు టచ్ చేయనంటే, అండర్ కరెంట్ గా నేను ఎవరిని ఎడ్యుకేట్ చేయాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను చేస్తున్నటువంటి పని. ఎంతకాలం సరే అది బానేస్తే, అరే భరిస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి మెట్టి ఎక్కుతూ ఇవాళ ఒక స్త్రీ జాతి మొత్తాన్ని నువ్వు అవమానం చేస్తూ తలేసి ఆ కాలేసి తొక్కేద్దాము అనుకుంటే ఎందుకు ఊరుకుంటావమ్మా? నేను ఇప్పుడు కాదు, నా మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి కూడా మీరు చూడండి, నేను ఈ టాపిక్ మాట్లాడినప్పటి నుంచి కూడా ఎవరు హైందవ స్త్రీలు అని మాట్లాడినా, హిందూ స్త్రీకి సంబంధించిందని మాట్లాడినా కూడా నేను ఇమ్మీడియట్ గా కూడా ఒక పదాన్ని నేను బలంగా మాట్లాడుతూ వస్తున్నాను. ఇది కేవలం ఆయన హిందువ స్త్రీలను మాత్రమే కాదు, మొత్తం స్త్రీ జాతి మొత్తానికి ఇది ఆపాదిస్తుంది, ఇది రిలేటెడ్, ఈ మొత్తాన్ని అన్నాడు ఆయన అని చెప్పేసి నేను మాట్లాడుకుంటూ నేను వచ్చాను. ఏంటమ్మా నాకు అర్థం కాక అడుగుతాను,
ఇప్పుడు నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అన్నప్పుడు నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పు. ఓకే, ఆచార వ్యవహారాలకి సంగతికి వచ్చినప్పుడు నా ఆచారం ఎంత గొప్పదో చెప్పు, నీ ఆచారం ఎంత గొప్పదో చెప్పు. అంతేగాని పక్కవాడి ఆచారాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది ఏ రాజ్యాంగం ఎవరికి ఇచ్చిన హక్కు? ఎగ్జాక్ట్లీ మ్యామ్. అయితే ఇక్కడ పక్కా అంటే అఫ్ కోర్స్ ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దేవుళ్ళు అనే కాన్సెప్టే లేదమ్మా ఇక్కడ. అసలు మీరు దేవుళ్ళని ఎందుకు మాట్లాడతారు? దేవుళ్ళని తిట్టినా కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ మీద కొట్టినా కూడా మేము మాట్లాడలేదు, ఇంటిదిగా మేము మాట్లాడలేదు. అరే మీరు ఆ స్థాయిని దాటేసి ఒక అహంభావపూరితమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ ఒక ఇగోయిస్టికల్ గా మారిపోయి మేము ఏం అంటే మీ చుట్టూ ఒక 1000 మందో, ఒక 10,000 మందో, లేదా ఒక 1,00,000 మందో మీ చుట్టూ పెట్టేసేసుకుని మేము తోపులం అని మీరు మాట్లాడితే ఇంకా 139 కోట్ల మంది, 39,90,00,000 మంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి, అసలు ఆడవాళ్ళు రెడీ అవుతారు అంటే అలంకరించుకోవడానికి కారణం ఏంటి? నా ఇష్టం. అలంకరించుకోవడానికి కారణం ఏంటంటే మగాడు ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. అది విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఆడవాళ్ళు అలంకరించుకోవడంలో తప్పేంటి, అది వాళ్ళని అడగాలి తప్పేంటి అనేది. తప్పు ఏంటి అని వాళ్ళు చెప్పాలి, ఖండించే వాళ్ళు చెప్పాలి. మీరు ఎందుకు అలంకరించుకుంటున్నావు అంటే మంచి పట్టు చీరమ్మా నేను కట్టుకుంటే నేను అందంగా కనిపిస్తాను, నా భర్త హోదా నాకు కనిపిస్తుంది, నాలో కనిపిస్తుంది, అలాగే నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి డిగ్నిటీ ఇది. అంటే అతను అలాగే మంచి పువ్వులు పెట్టుకున్నాను, మంచి పోగులు పెట్టుకున్నాను, మంచి జ్యువెలరీ వేసుకున్నాను అంటే అందమైనటువంటి నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది, అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నన్ను అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ఆడదాని అలంకరణ కేవలం భర్త మాత్రమే చూడాలి, బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. సో అక్కడికి వచ్చే ఆడవాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళ భర్తల్ని సైతం మార్చే విధంగా అతని ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మత మార్పుళ్ళు అనేది ఎక్కువ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మిగతా ఆడవాళ్ళు అలంకరించుకొని బయట తిరిగే ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద చాలా దెబ్బ పడే విధంగా ఆ ప్రసంగాలు ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వచ్చిన విషయం మొత్తం అదే కదమ్మా. ఇప్పుడు ఇతను ఎందుకు అతను ఆ పదం మాట్లాడకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరం మాట్లాడతామమ్మా? మరి ఇన్ని 100 ఎపిసోడ్లు చేశాడు, మేము ఎవరో ఎందుకు అతని కేసు చూడలేదు? అన్ని మాట్లాడాడు. భార్య యొక్క అందం భర్తకు మాత్రమే సొంతమని ఎంత హృదయంగా ఇతను కథలు అల్లడంలో దిట్ట. నువ్వు చెప్పు, అతను ఒకటే ఉపన్యాసంలో ఎలా జనాలని ఎంత భయంకరమైనటువంటి మ్యానిపులేషన్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు అని అంటే, ఒకటే స్టోరీలో ఏం చెప్తాడంటే అన్నదమ్ములు గొప్పవాళ్ళు, అన్నను ఆదరించాలి, తమ్ముడిని ఆదరించాలి, భార్యను ఆదరించాలి, భార్యను బొట్టు పెట్టుకుంటే ఏమనకూడదు, మంగళసూత్రం వేసుకుంటే ఏమనకూడదు, ఆమె ఇష్టం అని చెబుతూ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు సంబంధీకులు కాదు, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళు ఇక్కడ లేరు అని అదే నోటితో నువ్వు ఎలా చెప్తావు? ఏది కరెక్టు? బొట్టు పువ్వులు పెట్టుకోవడం, ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడని వదిలేయడం, ఆవిడని మీరు ఇలా చూడకూడదు అని నువ్వే చెప్పి బజారు మనుషులు ఇక్కడ ఎవరూ లేరు అనేటటువంటి ఉదాహరణ ఎవడో చెప్పాడని నువ్వు ఇంతమంది, యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ నీలో ఉన్నప్పుడు ఒక మనిషి 2 నాలుకలతో మాట్లాడడం అంటే అతను ప్రతి ప్రసంగంలోనూ ద్వంద్వ వైఖరే ఉంటది. మీరు చూసుకోండి, ఎక్కడా కూడా ఆయన జనాల్ని ఎలా చేస్తాడు అంటే అన్నదమ్ముల్ని ఆదరించండి, అన్నదమ్ముల్ని ఇది చేసుకోండి, భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి, పరాయి స్త్రీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా, రాజు అయ్యా, రాజయ్యా, నీకు అది యేసయ్యా, నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా, నువ్వే యేసు ప్రభువయ్యా అనే స్థితికి తీసుకెళ్లిపోయి టక్కన అక్కడ కొడతాడేంటి అని అంటే భార్య భర్త కోసం మాత్రమే అలంకరించుకోవాలి. అదే ప్రసంగంలో ఉంటుంది, చూడండి మీరు కావాలంటే. అదేదో మలయాళం మూవీ ఒకటి చూసాను మ్యామ్, ట్రాన్స్. ఎగ్జాక్ట్లీ ట్రాన్స్. వీళ్ళందరూ అదే ఉన్మాదులు అనమాట. ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక మెడిసిన్ వాడికి ఇచ్చి వాడిని ఎలా బ్రెయిన్ మ్యాప్ ఏంటి మొత్తం వాడి బ్రెయిన్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి ఎలా తీసుకుంటారో, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఇంకొక విషయము, మనము ఈ రోజు ఆయన ఏమంటాడు, ఆధునిక అలంకరణ పనికిరాదు, అధిక అలంకరణ పనికిరాదు. అధిక అలంకరణ అంటే నీ దృష్టిలో ఏంటి మై డియర్ శాలెం రాజు గారు? నేను అడుగుతున్నా, అధిక అలంకరణ అంటే ఏంటి? ఎక్కడ క్లారిటీ లేదు.
క్లారిటీ లేదు. వాట్ ఈజ్ కాల్డ్ అధిక అలంకరణ? అంటే మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న అంటే మన అమ్మ మనకు నేర్పించింది ఏంటంటే చక్కగా నిండుగా రెడీ అవ్వాలి, జడలు వేసుకోవడం, పువ్వులు నీట్గా పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకోవడము, చక్కగా బట్టలు వేసుకోవడం, మంచి దుస్తులు ధరించడము, అది కూడా ఇష్టమైనటువంటివి. దాంట్లో కాటన్ ఉంటాయి, పట్టు ఉంటాయి, చమ్కీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నాకేది ఇష్టమైతే అది నేను వేసుకుని వెళ్తాను. నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. అధిక అలంకరణ అనేటటువంటి దానికి ఉపమానం చెప్పండి తన్ని, చెప్పండి. అంటే ఇక్కడ మాట్లాడేటటువంటిది విషయము అది ఇవన్నీ బయటికి రావాలండి. కూర్చోమని చెప్పండి, నాతో కూర్చోమని చెప్పండి. చాలా అసలు అక్కడ ఎక్కడి నుంచి స్పందనే లేదు కదా. స్పందన ఎందుకు ఉంటదమ్మా? చెంచగాళ్ళు వదులుతున్నాడు, చెంచగాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడా? ఒక్కళ్ళన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారా? మేము రాజ్యాంగబద్ధంగానే కొట్లాడుతున్నాం అతని మీద. ఏం వీళ్ళలాగా దరిద్రమైనటువంటి తమ్నైల్స్ పెట్టుకుంటూ, దరిద్రమైనటువంటి బూతులు పెట్టుకుంటూ ఆడవాళ్ళని వదిలితే వీళ్ళందరూ ఏంటంటే ఈ మైండ్ గేమ్లు ఆడవాళ్ళందరినీ ఊజగలిపితే భయపడతామా? ఎంతమందిని తీసుకొని వస్తారు, ఎంతమందిని చేస్తారు? తండి చూస్తాం. కానీ మ్యామ్ ఈ విషయం మీద మీరు ఇంత ఎక్కువగా స్పందించడానికి కేవలం మహిళల్ని కించపరిచారు అన్న ఒక భావన 200%. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం దాగి ఉందంటే నేను అది చూడగానే నేను బయటకు వచ్చి మాట్లాడలేదమ్మా. ఇతను అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది మొత్తం చూసా. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఒక్కొక్క పదము ఏదైనా పొరపాటు దొరలొచ్చు. ఇప్పుడు నాకు కూడా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి పరుష పదాలు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఫోన్లు చేసి చెప్తా, అమ్మా పలానా పదం వచ్చింది తీసేయండి. ఒక్కొక్కసారి మన ఎడిటర్లు కూడా తీయరు, అది గాల్లోకి వచ్చేస్తా ఉంటుంది. పొరపాటుకు వచ్చిన దానికి క్షమాపణ అడగడంలో తప్పలేదు, అడగాలి. ఎందుకనంటే అది నా నోటి నుంచి నాకు వచ్చింది, బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది నేను చేస్తాను. బట్ ఇతను ఈ వీడియో నా దగ్గరికి కనీసం ఒక 10-15-20 మంది పంపించినారు నాకు. ఇది వివిధ సంస్థల నుంచి పంపించారు, మహిళలు పంపించినారు. పంపించిన తర్వాత ఎందుకు ఒకటే విషయం నన్ను స్పందించమంటున్నారు అనంటే ఎవ్రీబడి నోస్ దాట్ రాజ్యాంగబద్ధంగా అది యాప్ట్ అయితేనే నేను మాట్లాడతా, సమాజానికి అదేదైనా విరుద్ధం అయితేనే మాట్లాడతా, స్త్రీ జాతికి అదేదైనా ఇది ఉంటేనే నేను మాట్లాడతా. తప్ప నన్నే పిలిచారు కదా అని చెప్పేసి అని 10 స్టూడియోలోకి వచ్చి కూర్చొని మాట్లాడే అలవాట్లు నాకు లేవు. మీరు చూసారా, ఈ విషయం మీదే నేను 4-5 ఛానల్స్ కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. కానీ మీరు ఎక్కడైనా సరే చూడండి, ఒక టాపిక్ గురించి నేను ఒక ఛానల్లోనే మాట్లాడతా, 10 ఛానల్లో నేను తిరగను, 10 ఛానల్లో నేను కూర్చోను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాయిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఒక దాంట్లో మాట్లాడితే ఎంత, 10లో మాట్లాడితే ఎంత. సరే ఇప్పుడు అడగచ్చు 10లో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క స్త్రీని నేను మోటివేట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. కాకపోతే ఈ విషయంలో చాలా మంది అతనికి సంబంధించిన వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇందులో అతను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవునమ్మా, ఇప్పుడు అతను వాళ్ళ లీడరు, మరి లీడర్ ని వెనకేసుకురాక వాస్తవాన్ని ఒప్పుకునేటటువంటి అవకాశం ఎవరు? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్లెపూల గురించి మాట్లాడిన మాట కరెక్టే గానీ, కాకపోతే ఆడవాళ్ళని కించపరిచే విధంగా అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు లేదేమోనండి, మీకు లేదో మీరు అలవాటు పడిపోయారేమో. అతను ఏ విధంగా కించపరిచి మాట్లాడినా ఇలాంటి బజారు మనుషుల మాటలు మాట్లాడితే మీరు అలవాటు పడిపోయారేమో. మహిళా లోకానికి అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదు. మీరు భక్తులు కాబట్టి మీరు పడండి, మీరు వంగి మొక్కండి, పొర్లి దండాలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడైనా మీ చర్చల్లో ఏం జరుగుతుంది అనేటువంటి నేను ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేస్తే నన్ను మాట్లాడండి. మీకు అలవాటేమో, మీ యొక్క గురువు మీకు ఏది చెబితే మీకు అది ఇష్టమేమో, మీ పాస్టర్ ఏది చెప్పినా అది మీరు నమ్ముతారేమో, మీ వరకు పెట్టుకోండి. ఇంకొక విషయం నేను ఇందాక చెప్తూ మధ్యలో కట్ అయింది. నేను ఒకటి రాగానే నేను అందరిలాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయేసి టపటప నేను మాట్లాడాను. ఎందుకంటే నాకు ప్రశ్నిస్తే కనీసం నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సరే మాట్లాడేటప్పుడు దీనికి లీగల్ గా ఏమన్నా వస్తాయేమో అన్ని చూసుకున్న తర్వాతనే నేను కౌంటర్ ఇస్తాను. ఏంటి మ్యామ్ దీని గురించి? అయితే ఆ తర్వాత అసలు ఇతను ఎవరు అని నేను అప్పుడు చూశాను. ఎవరితనని వెనక్కి వెళ్ళి నేను కొన్ని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా నేను చూసినంత వరకు కూడా అతను ఉమెన్ ని హ్యూమిలేట్ చేస్తున్నాడు. అధిక అలంకరణ వద్దు అంటాడు. అధిక అలంకరణ అంటే నీ భాషలో ఏంటి? వాట్ ఈస్ దాట్? హీ డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్. అది అర్థం కాక ఏమనుకుంటున్నారు వచ్చినటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి అలంకరణ? ఇతను అధిక అలంకరణ వద్దు, చేసుకోకూడదు, మన మతానికి విరుద్ధము, మన మతానికి ఇది కరెక్ట్ కాదు, యేసయ్య ఒప్పుకోడు, పరిశుద్ధాత్మలం అని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావు. వాట్ డూ యు మీన్ అధిక అలంకరణ? వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పాలి. ఈ ప్రశ్న ఏమవుతుందంటే అతను ఇండైరెక్ట్ గా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే మీరు సామాన్యంగా ఉంటున్నారు,
అధిక అలంకరణ అంటే అన్యులు చేసుకునేటటువంటిది అధిక అలంకరణ. అన్యులు చేసుకునేది అధిక అలంకరణ అంటే అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళని, అంటే ఎవడు క్రైస్తవుడు కాదో వాళ్ళందరినీ హేట్ చేయండి, వాళ్ళు అధిక అలంకరణలో ఉన్నారు, వాళ్ళు హేట్ చేయండి, మీరు పరిశుద్ధాత్మలు అందుకే ఇక్కడికి వచ్చారు, మీరు దేవుడి బిడ్డలు అందుకే ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళని ఒక ఉన్మాదుల కింద ఒక బ్రెయిన్ మ్యాప్ అన్నమాట. అది ఆ మైండ్ గేమ్ ఆడేసి ఆ గేమ్ లో వాడిని కూర్చోబెట్టేసి అష్టదిగ్బంధనం అంటారు కదా, అలాంటివి చేసి కూర్చోబెడుతున్నాడు అతను. అంటే ఏంటి, మేము గొప్ప వాళ్ళము, మా ప్రభువు కోసము మా రాజు చెప్పినట్టు ఏమైనా చేసేసేస్తే ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు వాళ్ళని. నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడంలో తప్పులేదు, కానీ పక్క మతాన్ని నేను కించపరచడం చాలా తప్పు కదా. చెప్పిందే, నువ్వు బజారు మనుషులని ఎవరినన్నావు, బజారు సంబంధులు అంటే ఎవరు? ఇక్కడ మహిళలను అనలేదండి, పురుషులు పెట్టుకుంటారా? అసలు మల్లెపూలు ఎవరికి సంబంధించినవి? మల్లెపూల వాడు ఎవరు? పోనీ అమ్మేటటువంటి వాడు క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమా, ఏది చెప్పు? ఇన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఎప్పుడైతే దాటవేత ప్రయత్నం చేస్తావో 1000 ప్రశ్నలు వస్తాయి. అదే ఇది బయటకు వచ్చిన రోజునే అతను బయటకు వచ్చి నేను ఈ విధంగా అనలేదండి, ఈ పరిస్థితుల్లో అన్నాను అని చెప్పి అతను ఒక క్లారిటీ ఇచ్చి మొత్తం కూడా మహిళా సమాజాన్ని అడ్రస్ చేసి వినయంగా ఉన్నట్లయితే ఇంత జరగదు. ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతని అహంకారమో లేకపోతే పిరికితనమే అంటాను నేను. పిరికితనం కాబట్టి 100 మందిని తోలుతున్నాడు, లేకపోతే ఒక 50 మందినో 60 మందినో చుట్టుపక్కల పెట్టుకొని ఆడవాళ్ళని తోలుతున్నాడు. అరే నువ్వు ఏమన్నావు? నీ స్థితిలో ఆడవాళ్ళు ప్రభువుకి సంబంధించినంత వరకు పవిత్రమైనటువంటి ఆత్మల్ని రోడ్డు మీదకి ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఆ ఆత్మల్ని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు? వాళ్ళ నోట్ల ఈ పరుష పదజాలం ఎందుకు వస్తుంది? నువ్వే నేర్పినావా మిస్టర్? ఒకటి. ఇంకొక విషయం, అసలు వీళ్ళు చదువుకున్నారా మాట్లాడేటటువంటి వాళ్ళు? వీళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ కానీ, వీళ్ళు మాట్లాడేటటువంటి వీడియోలు కానీ రేపు పొద్దున చట్టరీత్యా వీళ్ళు ఒక్కసారి ఇరుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏమనుకున్నారు, ఏసయ్య కాపాడుతాడు లేకపోతే శాలం రాజు కాపాడుతాడు అని. ఏసయ్య అయినా శాలం రాజు అయినా ఏ దేవుడైనా పరనింద అనేటటువంటి దాన్ని మొయ్యమని లేకపోతే ఉయ్యమని ఎవరు చెప్పినారు చెప్పండి? చెప్పండి, క్షమిస్తాడా? ఇదే మీరు నేర్చుకుంటున్నారా? ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా స్త్రీలని ఒక ఘోషాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎలా మ్యామ్? అతని నేను మాటలు చెప్తున్నాను కదా, భార్య అలంకరణ భర్తకి సొంతము, అధిక అలంకరణ మనకి సరికాదు. నువ్వు ఈ రెండిటికి చెప్పిన తరువాత ఎంతసేపు అతని యొక్క ఇష్యూస్ మొత్తం వినండి, అతని ప్రార్థనలన్నీ, ఇవన్నీ వినండి. నువ్వు ఏదన్నా చెప్పు, స్త్రీ దగ్గరికే వస్తాడు. అక్కడ భార్య ఎలా ఉండాలి చెప్పావు, బాగుంది. భర్త దగ్గర ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు, పిల్లలకి భర్త గురించి చెడు చెప్పకూడదు. మరి నువ్వు భర్త తాగుబోతుగా ఉండద్దు, తిరుగుబోతుగా ఉండద్దు, ఇంకొకటి ఉండద్దు అని చెప్పినవి ఎన్ని ఉన్నాయి? భార్యకి నువ్వు చెప్తున్నావు అలా ఉండాలి. ఎంతసేపు విమెన్ని టార్గెట్ చేసుకుంటూ ఒక బానిసపరమైనటువంటి నేచర్లోకి తీసుకెళ్తున్నాడు అతను. అది ఎంత డేంజరస్ చెప్పమంటారా? ఉమెన్ తన అస్తిత్వాన్ని తాను కోల్పోయి ఉన్మాదుల కింద తయారవుతారు వీళ్ళు. అంటే మేమిదే అనేటటువంటి స్థితిలో వాళ్ళని పెట్టేశారు. ఇంత అధునాతనమైనటువంటి ఈ శాస్త్రీయంగా పురోభివృద్ధి సాధించినటువంటి మనము ఇతనేమంటాడు? అధిక అలంకరణ వద్దు, సోకులు మనకొద్దు, ఇంకొకటి మనకొద్దు అని అంటాడు. ఇతని వయసు ఎంతో నాకు తెలియదు, ఎంగేజ్ లోనే ఉన్నారు కదా. అతన్ని సోదరుడుగానే నేను భావించి అడుగుతున్నాను. మీ ఇంట్లో ఆధునిక అలంకరణలకు సంబంధించిన సామాగ్రి నీ ఇంట్లో ఏమీ లేదా? చెప్పండి. అతను తలకు వేసుకునే హెయిర్ డై అధిక అలంకరణ కాదా? అతను ట్రిమ్గా గడ్డం చేయించుకుంటున్నాడే, మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేపిస్తున్నావు నువ్వు? ఇంత పెద్ద గడ్డాలు పెంచుకోవాలి కదా నువ్వు, అసలు సర్వసంగ పరిత్యాగివి కదా నువ్వు, ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు? ఆ కళ్ళ అద్దాలు వాటి కాస్ట్ ఎంత? మామూలుగా లీస్ట్ కాస్ట్ పెట్టుకొని నువ్వు నడవచ్చు కదా. నీ కార్లు ఎందుకు నడుస్తున్నావు? సిటీ బస్సుల్లో తిరగచ్చు కదా, ఎందుకంటే ప్రతిదీ ప్రభువుకి అంకితం కదా నువ్వు. ఇంకా ట్రోల్ చేయండి, ఎన్ని ట్రోల్ చేస్తే అన్ని అక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫాలో అయ్యేదేంటి మిస్టర్? నువ్వు మాత్రము అధిక అలంకరణలు నీకు కావాలి. నీ ఇంట్లో అధిక అలంకరణలకు సంబంధించిన ఈ మోడ్రన్, ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్ని నీకు కావాలి. కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళని మాత్రం మూర్ఘుల కింద ఉంచేస్తావా, అన్పడ్ లో కింద తయారు చేస్తావా, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కింద పెడతావా? అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అందరినీ తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు పెట్టేస్తావా? ఎన్నాళ్ళు మీ ఆటలు సాగుతాయి? మొన్న ఆడెవడో మాట్లాడుతున్నాడు,
ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, మీ హిందువుల్లో మగవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళ బొట్టు అదేంటి 5వ తనం అని అంటారు, మరి మగాళ్ళు మొగుళ్ళు ఉన్నారు, మరి మీకు ఎవరురా మొగుళ్ళు అని నేను అడిగి చెప్తున్నా, మా మగవాళ్ళు మీకు మొగుళ్ళు రా, వాళ్ళు మీకు మొగుళ్ళు, లోపలేసి బాగా కుమ్మినారు కదా, చాలా ఇంకేమన్నా కావాలా? ఎంతవరకైనా కొంతవరకు మాత్రమే ఓర్పు ఉంటదమ్మా ఎవరికైనా. నేను పెట్టుకునే బొట్టు, అరే పూజ పునస్కారాల్లో పెట్టుకునేటటువంటి బొట్టు వీళ్ళకి ఏం తెలుసు? నువ్వెక్కడున్నావు? నువ్వు వీళ్ళందరినీ అడుగుతున్నా, మీరు ఎక్కడి నుంచి ఊడిపడినారా? ఎక్కడ జెరూసలేం నుంచి ఏమన్నా వచ్చి ఊడిపడినారా? భారతదేశంలో పుట్టి, భారత సంప్రదాయంలో పుట్టి, ఈ సంస్కృతిలో పెరిగి, అరే మీరు నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడ ఉద్యమం చెయ్యండి తప్ప, ఒక మతం మీద ఉద్యమం మీరు బతకడం కోసము. ఇంకా చెప్పాలంటే వీళ్ళ దౌర్భాగ్యాలు, దాష్టికాలు మా దగ్గర 100ల కొద్ది వీడియోలు 100ల కొద్ది ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి స్త్రీల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటివి చేస్తున్నారో, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. పెట్టకుండా మేమే ఉండం. గొంతులు చించుకొని అరుచుకుంటూ కూర్చొని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే, ముఖ్యమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే. చంద్రబాబు నాయుడు వెరీ స్ట్రాంగ్ వార్నింగ్, లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే బాగుంటదిరా, ఎల్లొచ్చిన తర్వాత తెలుస్తుంది అనేది. అదే కదా, మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్ళి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది. ఇక్కడ ఒక్కటే విషయం చెప్తున్నాను తల్లి, ఈ విషయాన్ని నిజంగా ఈ విషయం ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే, ఒక విధంగా చెప్పాలంటే రాజ్ న్యూస్ ఆ నడిపేది ఒక మహిళ, ఆవిడ లక్ష్మీరావు. ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడం. కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అంటగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి పరిస్థితి. ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేశారు, ఆవిడకి నోటీసులు పంపించారు, ఏదేదో చేస్తున్నారు, విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నిలబడిందే, అది గొప్పతనం. స్త్రీమూర్తి శక్తి, అది స్త్రీమూర్తి సాహసం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడ చేస్తున్నటువంటి రోజు యాంకర్ని, ఆ అమ్మాయిని అయితే ఇంత ట్రోల్ చేసి పెట్టారో తెలియదు. రెచ్చగొట్టద్దు, రెచ్చగొడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది మన మధ్య ఉన్నది. నువ్వు నీ మతాన్ని ఉసుగొల్పితేనో, అల్లర్లు జరిగితేనో మేం భయపడి పారిపోయి లోపల తలుపులు మూసుకునే రోజులు పోయినాయి, 200% పోయినాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ శాలం రాజు గారి మాట్లాడినటువంటి మాటలు దుకాణం పెట్టుకుని అటు బోరా అని ఏదైతే చెప్పినాడో, ఇప్పుడు నేను అడుగుతున్నాను వాళ్ళని, మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గుళ్ళ దగ్గర పూలు అమ్మడం లేదు? డెఫినెట్ గా చాలా మంది. ఆపేయండి, వేరే స్త్రీలు అమ్ముకుంటారు. మనకిప్పుడు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హిందువుల దగ్గర పని చేస్తున్నారు? పని మానేయండి. మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్నారు? మానేయండి. ఇవన్నీ మానేసి అప్పుడు మాట్లాడండి. హిందువుల జీతాలు కావాలి, హిందువుల దగ్గర పని చేయాలి, హిందువుల గొళ్ళల దగ్గర మీరు దుకాణాలు పెట్టుకోవాలి, ఇవే పూలు మీరు అమ్ముకోవాలి. మీరు ఈ ఇంటిని నడుపుతూ మాకు అమ్మినటువంటి పూలు, మా అమ్మవారికో మా అమ్మలకో అమ్మినటువంటి పూల నుంచి వచ్చిన డబ్బుల 1/10 నీకు కావాలి. దానికి ఆక్షేపణ లేదు. కానీ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుకుంటేనో, పెట్టుకుని బయట తిరిగేటటువంటి వాళ్ళేమో బజారు మనుషులు. మేడం, మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్లో క్రిస్టియన్స్ ఒకళ్ళిద్దరైనా ఉండుంటారుగా? ఒకళ్ళిద్దరేంటమ్మా, నిన్న మొన్నటి వరకు నాకు నా ఇంట్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు, బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ నా సంప్రదాయాన్ని ఎంత గౌరవించే వాళ్ళో తెలుసా? ఆ సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా గౌరవించే వాళ్ళు అంటే, నా ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అని అంటే ఎంత హెల్ప్ చేసేవారు. అలాగే నేను భోజనాలు పెట్టుకుంటే ఆ భోజనాలు అందరికీ పెట్టడం కానీ, సర్వ్ చేయడం కానీ, చక్కగా మాకు హెల్ప్ చేయడం కానీ, చివరి వరకు ఉండి పని మొత్తం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చింది అని అంటే నేను అంతే ముందు ఉండేదాన్ని, నేను అలాగే ఉండేదాన్ని. ఇలాంటి వాళ్ళని చూశానమ్మా నేను, ఈ దరిద్రులను చూడలేదు నేను. ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టే నేను మొత్తం వీళ్ళు కూడా అది గొప్ప స్థితిలో ఉన్నారు, ఇలాగే సోదర భావంతో ఉన్నారు అని అనుకున్నా. ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు? ఏదన్నా ఉంది అనంటే, ఏదన్నా నేను బాధపడుతున్నానంటే, అమ్మ బాధపడి మాకు మేమందరం ఉంటాం కదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మేడం, మన ప్రసాదాలు తిన్నప్పటికీ, మన గుళ్ళకి వద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి మన సంస్కృతిని గౌరవిస్తారమ్మా. మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర పని చేస్తున్నారు, పని చేశారు.
వాళ్ళే ఈ రోజు ఖండిస్తున్నారు. అమ్మా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు హీరోల కింద పోర్ట్రేట్ చేసుకోవడానికి ఇంకొకళ్ళని విమర్శించడం కోసం ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు, ఏమండి మీరు మహిళలను అన్నప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళు పూలు పెట్టుకుంటున్నారు, హిందువులు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి శాలం రాజు గారు మాట్లాడినప్పుడు మరి మీరు కొందరు మాత్రమే క్రైస్తవులు ఎందుకు స్పందిస్తున్నారు, మొత్తం ఎందుకు ఖండించట్లేదు? ఆయన మాట్లాడింది గొప్ప మాట, ఆయన మాట్లాడింది గొప్ప. అసలు యేసు ప్రభు తర్వాత ఈయనే ప్రభువు అని డిక్లేర్ చేయమని చెప్పండి, అప్పుడు చూసుకుంటాం. మరి మీ దాంట్లో 10 మంది 20 మంది 50 మంది ఎందుకు స్పందిస్తున్నారు? ఎందుకు కింద మీ అదేంటి పెయిడ్ బ్యాచ్ తోటి కామెంట్లు పెట్టిస్తున్నారు? ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తారు మీ వాళ్ళని? నేను చెప్తున్నాను తల్లి, ఏ మతం అయినా సరే మతం అనేటటువంటిది మనిషిని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఇంకా దిగజారుడు స్థితికి తీసుకెళ్ళకూడదు. ఆ స్థితి ఏ మతంలో ఉన్నా మేము ఖండిస్తాం, ఎక్కడున్నా మేము ఖండిస్తాం. అందాకెందుకమ్మా ఒకప్పుడు సతీ సగమనాలు ఉండే, అవి మేము ఖండించి పోరాడి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు రాలేదా? బాల్య వివాహాలు ఉండే, పోరాడి వాటిని వెనక్కి నెట్టి ముందుకు రాలేదా? అరే హైందవ ధర్మం కానీ హైందవ స్త్రీలు కానీ ఇంక ఏ స్త్రీలైనా సరే వాళ్ళ మనుగడకి ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో ప్రమాదాలతో పోరాడి పైకి వచ్చాం. మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ స్త్రీలను? మీలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? మాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కానీ అదేంటి మూఢ ఆచారాలను కానీ మేమన్నిటిని కూడా క్లియర్ చేసుకుని పోరాటాల ద్వారానో లేకపోతే వాటిల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూనో ఒక స్థితికి ఉన్నతమైన స్థితికి మా స్త్రీలను తీసుకెళ్లి ఇవాళ రాజ్యాలు సీఈఓలుగా ఉంటున్నారు, దేశాలను వెళ్తున్నారు, ఎంత పొలిటికల్ గా ఉంటున్నారు, ఎన్నిటిల్లో స్త్రీలు ఉంటున్నారు. ఆ స్థితికి అంత శక్తివంతురాల కింద మిగిలిన వాళ్ళందరూ స్త్రీలను తయారు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? పూలు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, కేవలం ఇక్కడే కూర్చొని చదవండి అంటే ఎన్ని గంటలు చదువుతారండి? పిచ్చెక్కిపోతుంది. అంటే ఎంతసేపటికి దేవుణ్ణి స్మరిస్తూ అక్కడే ఒక ప్లేస్ నా ఇంట్లో ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకమైనా నేను ఎప్పుడు చదువుతాను, నేను ఎడ్యుకేట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదువుతాను. నేను ఐ విల్ బికమ్ కొంతలో కొంత నాకు ఆ స్వాంతన వస్తుంది. ఒక ఎడ్యుకేటెడ్ థియరీ నాకు దాంట్లో కనిపిస్తుంది. నాకు ఒక సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది. అంతేగాని నువ్వు మతం పుచ్చుకున్నావు అని చెప్పి నువ్వు గంటలు నువ్వు మీరు చదువుకోండి, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ దాంట్లో నేర్పేదేంటి? ఆ గంటలు కూర్చోబెట్టి మీరు నేర్పేటటువంటి స్త్రీలను ఎలా తయారు చేస్తున్నారు? ఎందుకు పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు? సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి? అదే నేను అడుగుతున్నా. చాలా మంది చెప్తున్నా మా శాలం అయ్యగారు అన్నదానం చేస్తారండి, చాలా మంది పేదలను ఆదుకుంటారండి అని అంటే నేను చేస్తున్నా అన్నదానం, నేను చేస్తున్నా పేదలకు సాయం, నాకు చేతనైనది నేను చేస్తున్నా. నా సంపాదన, నేను కష్టపడి సంపాదించిన సంపాదనలో భాగం తీసుకెళ్లి పేదలకు పెడుతున్నా. ఆయన సంపాదన కాదే అది, మంది దగ్గర తీసుకున్న సంపాదన. చేయమని చెప్పండి, చెయ్యాలి. మంది దగ్గర తీసుకున్న మంచి పనులు చేయాలి. మంచి పనులు అనేటటువంటి వాటి మాటున విషం చిమ్మితే ఎవడో ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా. ఇక్కడ మీరు ఏమంటున్నారు? ఏదో పెట్టినట్టే పెట్టి ఆ పెట్టిన తర్వాత వెనకాల నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే కదా చెప్తున్నారు. తెలుగులో ఒక మాట ఉంటదమ్మా, నెయ్యిగార పెట్టి కార తన్నారన్నట్టుగా. ఈయన ఏంటి అని అంటే జస్ట్ ఆ దాన్ని ఏమంటారు, ఒక లేయర్ అన్నమాట పూసి అది ఇస్తున్నాడు. నేను ఇచ్చింది ఐస్ క్రీమే కదా అని, కానీ లోపల ఏముంది? విషం ఉంది. ఏంటి మేడం అసలు? అంటే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే దానికి అసలు ఏంటి? చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ నేను ఇది మాట్లాడడం మొదలు పెట్టింది కనీసం అతను క్లారిటీ ఇస్తాడేమోనని చెప్పి. ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోతే అదే ఇన్ని రోజులు అవుతుంది. ఇంకొక విషయం, ఒక నాయకుడు అనేటటువంటి వాడు జనాన్నకంటే ముందుండాలి. వాడు నాయకుడు, వాడు రాజు, వాడు ఇంకేదైనా, వాడు మతబోధకుడైనా జనాలను ముందు పెట్టి నువ్వెక్కడో దాక్కున్నావే, నిన్నే నువ్వు ఏమి నాయకుడివి, నువ్వేమి ఎడ్యుకేటెడ్ ఏంటి? ఆడికి ఎడ్యుకేషనే లేదు, డజన్ నో ఏబిసి. అవునా? మరి అంతగానం 4వ తరగతి చదువుకున్నటువంటి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి జనం వెనకున్నాడు, ఆయన ముందు జనం ఉన్నారు. అది అక్కడ జరుగుతుంది. సింపుల్ థింగ్ తల్లి. మనము ఒక గ్రూప్ కి ఒక నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆ గ్రూప్ కి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు గ్రూప్ మీద పడుతున్నప్పుడు మనం ముందుకు రావాలి. ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే గ్రూప్ను కాపాడుకున్నటువంటి వాడు. ఇవాళ నీ గ్రూపుల్ని నీ వాళ్ళని ఉసిగొలుపుతుంటే 1కి 100 మాటలు నీ క్రీస్తుని అనట్లే, 1కి 100 మాటలు మరియమ్మని మాట్లాడట్లా, 1కి 100 మాటలు మీ స్త్రీలు మాటలు పడట్లా, 1కి 100 మాటలు అటు నుంచి నువ్వు ఇటు నుంచి అటు,
ఇలాంటిది ఎందుకు జరుపుతున్నావు నువ్వు? అతనిది ఒక వీడియో చూశాను నేను. ఇంకొక పాస్టర్ చనిపోయినటువంటి కేసులో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ద లీడ్ ఫర్ దిస్. అతను ఎందుకు బయటికి రావట్లేదు? అతని ప్రభుత్వం వదిలేసినందుకు మీరు చూస్తా ఊరుకుంటారేమో కానీ నేను అట్టంటోడిని కాదు, నేను చాలా గొప్పోడిని అన్నాడు. బహుశా ఆ మైండ్ సెట్ లో కూర్చొని ఐఎమ్ ద లీడర్, నేను అసలు ఎవరి దగ్గరికి రాను, నేను ఏమి చెప్పనని కూర్చున్నారేమో. కూర్చోండి, చెప్తున్నాను కదా, ఈ రోజు స్త్రీలంతా ఎడ్యుకేట్ అయి ఉన్నారమ్మా. స్పందించకపోవడానికి స్పందించే ధైర్యం లేదా, లేకపోతే స్పందించడానికి కారణం లేదా, లేకపోతే స్పందించే అంత గొప్ప విషయం ఇక్కడ ఏమి లేదా అని? పెద్ద మనసు లేదు. ఓ ఓకే, చెప్తున్నాను కదా, అతని మనసంతా కుచించుకుపోయినటువంటి భావజాలంతో నిండి ఉంది. అతను బయటకు వచ్చి ఎస్ నేను ఇది చెప్పడం కరెక్టే అన్నాడు అనుకో, రాజ్యాంగ ప్రకారం లోపల ఉంటాడు. అంటే ఎంత జరుగుతున్నా, చట్ట ప్రకారం కాదు మేడం, ఎంత జరుగుతున్నా కానీ అతనికి రిగ్రెట్ ఫీలింగ్ ఏం లేదంటారా? అది రిగ్రెట్ మనకేం తెలుసమ్మా, అతనికి రిగ్రెట్ ఉందో, బకెట్ ఉందో, లేకపోతే ఇంకేముందో మనకు తెలియదు కదా. అతను ఏ సేవలో ఉన్నాడో మనకు తెలియదు కదా, ఏ స్వాంతనలో ఉన్నాడో మనకు తెలియదు కదా, ఏ యొక్క సపోర్ట్ లో ఉన్నాడో కూడా నాకు తెలియదు కదా. ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను, ఈ రోజు వీళ్ళందరూ ఓటు బ్యాంక్ అయ్యి ఉన్నట్టయితే మరి ఆ నాయకుడు ఎందుకు ఓడిపోయి ఉండాలి? ఎవరికి ఓటు బ్యాంక్ కాదు, గుర్తుపెట్టుకోండి. హిందువులకు ఓటు బ్యాంక్ కాదు, క్రైస్తవులకు ఓటు బ్యాంక్ కాదు, ముస్లింలకు ఓటు బ్యాంక్ కాదు. ఎవరైనా ఇంకొక దాంట్లో యాడ్ అయితేనే వాడు గెలుస్తాడు, వాడు రాజు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మము తర్వాత ఇంకొక ధర్మమైనా, ఏ ధర్మమైనా, సెక్యులరిజం అంటే ఏంటండి? వాట్ యు కాల్ సెక్యులరిజం? లౌకికవాదం అంటే కేవలం హిందువుల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోమనడా? ఎవరిని తిట్టినా ఏ మతానికైనా సమాన హక్కులు ఉన్నాయి. ఏ మతానికైనా ఇంకొకటి ఎవడో మతాలు మార్చొచ్చు అని చెప్పేసి అని రాజ్యాంగంలో ఉంది. ఒరే, మతాలు మార్చొచ్చు అని రాజ్యాంగంలో లేదురా, చదువుకు సావండి. ఏ మతాన్నైనా సరే స్వేచ్ఛగా నువ్వు ఆ మతంలో ఉండొచ్చు అని రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది, కానీ మత మార్పిళ్లు చేయమని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పదు. గుర్తుపెట్టుకోండి, ఇది రాజ్యాంగం సంబంధం కాదు. అది రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మార్చేస్తున్నారు. వీళ్ళ సొంత రాజ్యాంగాలు కదా, సొంత రచనలు, సొంత రాజ్యాంగాలు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా సరే ఒక చోటికి వెళ్ళండి, శివుడు గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, ఇంకొకళ్ళ గురించి అద్భుతంగా. మన దేవుడు ఎంత గొప్పవాడో, లేకపోతే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో, నేను ఏ మతమైనా సరే నా దేవుడు ఎంత గొప్పవాడో చెబితే ఆ దేవుడికి ఒక ఎనర్జీ, నీకు ఒక ఎనర్జీ, మనుషులకు ఒక ఎనర్జీ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేనెంత గొప్పవాడినో చూడండి అని ఈ సోకాళ్ళు పాస్టర్లందరూ ఇలా ఏలెత్తి చూపించుకొని, అంటే వీడు ఎక్కడ హీరో అవుతాడు అని అంటే ఎదుటివాడిని తిట్టి అవతల పోస్తే హీరోలు అవుతారని వీళ్ళు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఏ మతంలోనైనా, ఏ మతస్థులైనా సరే ఇంకొక మతస్థుల యొక్క అక్కడ ఏమైనా దుశ్చర్యలు, దుష్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి, ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్నైనా సరే. అంతేగాని దుర్భాషలాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టం ఊరుకోదు, న్యాయస్థానాలు అంతకంటే ఊరుకోదు. సో ఫైనల్ గా అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్? ఏది జరిగితే బాగుంటుంది, దీనికి సొల్యూషన్ ఎక్కడి నుంచి అని చెప్పేసి అనుకుంటున్నారు? అతను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ అడిగితేనే మంచిది అని మీరు కోరుకుంటున్నారా? ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేము క్లియర్ గా చెప్పాం, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావో వచ్చి జనాలకి క్లారిటీ ఇవ్వు అని. అతను ఇంతవరకు రాలేదు. అతను ఎంత దూరం తీసుకెళ్లి హీరోని అయిపోతానని అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు కదా, అక్కడ దాకా వెళ్ళక ముందు వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళి చూడండి ఎన్ని సమస్యలు మీ చేతికి వస్తాయో. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టం. ఇతని మీద ఇంకా కేసులు ఉన్నాయంట. ఆ కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో ఇదొక కేసు అని అనుకుంటున్నాడేమో బహుశా పెద్ద మనిషి. ఒకటి గుర్తుపెట్టుకో, రాయి 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 పేరిస్తే ఏమవుతుందమ్మా, పెద్ద గుట్ట అవుతుంది, కొండ అవుతుంది. దాన్ని పెకిలిచ్చటం కష్టం. రాయి అయితే తీసిపారే, పెకిలిచ్చకుండా దాన్ని అలా వదిలేసావనుకో అది ఎవరికి నష్టం? రేపొద్దున దాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, సోకాళ్ళు పేటీఎం బ్యాచ్లకి చెప్తున్నాను, మీరు ట్రోలింగ్లు చేసుకుంటూ లేకపోతే ఇంకొకటి చేసుకుంటూ వీళ్ళు ఒక కొత్త పదం మొదలు పెట్టారనమాట. వాళ్ళు అన్నారు కదా మీరు మాట్లాడండి, వీళ్ళని అన్నారు కదా మీరు మాట్లాడండి అని మాట్లాడుతున్నారు. ముందు అసలు ఈ విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు. అండర్స్టాండ్? నేను వాటిల్లో ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలా, మహిళల్ని అన్న విషయంలో నేను జోక్యం చేసుకున్నా. ముందు వాటికి క్లారిటీ ఇవ్వండి.
ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి. అవన్నీ ఎందుకు తీసుకొస్తారు? అవన్నీ జరిగినప్పుడు మీరేం చేశారు? మీరేం చేశారు? మీరు కొట్లాడలేకపోయారు, మీరు ఖండించలేకపోయారు అంటే అర్థం ఏంటి? మీకే క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. మీరు ఉన్నది దేనికోసం ఉన్నారు? దశం భాగాలు ఇవ్వడం కోసం ఉన్నారు, వాళ్ళు పుచ్చుకోవడం కోసం ఉన్నారు. చాలా మంది తర్వాత అసలు నేను ఇంతవరకు అసలు వీళ్ళ జోలికి వెళ్ళేది తల్లి. మొత్తం నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బెదిరిస్తున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే ఇక్కడ నువ్వు అర్హుడు కాదు, ఇక్కడ నుంచి చల్. దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు పరలోకానికి రానియడు, నీకు అసలు ఏమీ ఉండదు. అరే వీళ్ళ పోర్ట్రేట్ చేసేదంతా దశమ భాగం మీదే ఉంది తప్ప. అదేంటి మేడం, అది అసలు అది కంపల్సరీ? అదేమన్నా మ్యాండేటా? ఎస్ మ్యాండేట్. దశమ భాగం ఇవ్వకపోతే ఆ చర్చిలోకి ఇతను రానివ్వడండి. ఇంకొక విషయం, ఒక పాస్టర్ ఉన్న చర్చిలో, ఒక పాస్టర్ గా ఒక చర్చిలో ఒక పాస్టర్ ఒక చర్చిని పెట్టుకుంటే అతని కూటమి, అతని గుంపు మాత్రమే, అతని ఇది మాత్రమే దాంట్లో ఉండాలి. ఇంకొకరు రావడానికి వీల్లేదు, ఇతను ఇంకొక చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఇన్ని రూల్స్ ఉంటాయి? ఇప్పుడు మా రోడ్ లో శివాలయం ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అవును. మన తిరుపతి ఉంది అని అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయనకేసి మొక్కుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచి, దేశ విదేశాల నుంచి, ఇక్కడి నుంచి అందరు ఎక్కడ ఉన్నవాడైనా వెళ్ళి మొక్కుకొని వస్తారు. ఇక్కడ వీళ్ళ కూటములు చూడండి. కూటమంటారా మరి దాన్ని ముఠాలంటారా? ఇవన్నీ ముఠాలన్నమాట. ఈ ముఠాలన్నీ ఏం తయారవుతున్నాయి అని అంటే దశమ భాగాల కోసం బ్రతుకుతున్నాయి ఇవి. మేము దశావతారాల గురించి గొప్పగా చెప్పి ప్రపంచాన్ని భగవంతుడు ఎలా ఉద్ధరించాడో చెప్పేంత గొప్ప చరిత్రలు మాకుంటే దశమ భాగాల కోసం కొట్టుకు చచ్చేటటువంటి వీళ్ళు ఈ యొక్క సంస్థల్ని మారుస్తాడు. ఇంకొకటి చెప్తున్నాడు, వస్తా నెక్స్ట్ వస్తా, వీళ్ళందరి జోలికి వస్తా. చిన్నప్పుడు నేను విగ్రహాలని కాలుతో తన్నేవాడిని, తలకాయలు విరిచేసేవాడిని, చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు. ఒరే మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు. పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది. ఇంత దరిద్రంగా మాట్లాడినా ఓర్చుకున్నాం. మతం అని మాట్లాడుతున్నాడు కదా పెద్దవా. కొంతమంది మతోన్మాదులు మాట్లాడి మాకు మతోన్మాదులని అంటగడుతున్నారు. మతం గురించి మేము ఎక్కడా మాట్లాడాల. స్త్రీ సాంప్రదాయం గురించి మాట్లాడాం, భారతదేశపు సాంప్రదాయం గురించి మాట్లాడాం, హైందవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాం. ఇక్కడ మతం ఎక్కడుందమ్మా? సాంప్రదాయం గురించి మాట్లాడాం కానీ మతం గురించి మాట్లాడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు మేము. అసలు ఇంత మీ కెరియర్ లో ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఏ రోజు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని మీరు టచ్ చేసింది లేదు. నేను వెళ్ళనమ్మా, ఎందుకంటే అజ్ఞానంతో మాట జారుతారు వాళ్ళు. ఇలాంటి వాటిల్ని పెంచి పోషించాము అని అంటే ఇక్కడ చదువు ఎడ్యుకేటెడ్ లేనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని వీళ్ళు రేపుతారు, లా అండ్ ఆర్డర్ కి నష్టం వస్తుంది అని చెప్పి అండర్ కరెంట్ గా డైరెక్ట్ గా. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఎవరికైనా మేము డైరెక్ట్ గా ఫోన్లు చేస్తాం. ఫస్ట్ ఫోన్ చేస్తాం, లేదా ఫోన్ చేసేటటువంటి వెసులుబాటు లేకపోతే ఎవరో ఒకళ్ళతోటి మేము ఆ రాయబారం అనేది ఖచ్చితంగా పంపిస్తాం. స్పందించని తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు, నాట్ రెస్పాండ్. మా రిపోర్టర్స్ని పంపించాం, రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి, మాట్లాడుకొని రమ్మండి అని పంపించాం. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, తలుపులేసుకుని కూర్చున్నారు. తలుపులేసుకుని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా, కొట్టినా తీయకపోతే బద్దలు కొట్టాలిగా, బద్దలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు. ఎస్, ఆ మనిషి ఈ రోజు ఆ మనిషి మొండితనము, అహంకారము, అహంభావంతో ఇవాళ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఒక సందిగ్ధావస్థలో పడేయలేదా? ఖచ్చితంగా ఒక ప్రమాదంలో పడేయలేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తిట్టించలేదా? నువ్వు ఏ బైబిల్ అయితే చేతిలో పట్టుకున్నావో ఆ మరియమ్మ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మరియమ్మని ఎప్పుడెప్పుడో తిట్టింది అన్ని బయట పెట్టి మళ్ళీ వీళ్ళు 10 సార్లు తిట్టించుకుంటా ఉన్నారు. ఇంత దాష్టీకానికి నువ్వు ఒడిగడుతున్నావు అని అంటే నువ్వు ఏమి కాపరివి అని అడుగుతున్నా నేను. నీ గొర్రెలకి ఇంత భయంకరమైనటువంటి హింస జరుగుతుంటే కాపర్ ఎక్కడికి పోయినాడు చెప్పాలి కదా. ఇంత జరుగుతున్న నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం, నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరు అన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో. బద్దలు కొట్టించుకునేదాకా తీసుకెళ్తున్నారు కదమ్మా. వెయిట్ అండ్ సీ. ఏదో 4 రోజులు మాట్లాడతారు. చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా, రాష్ట్రాలకి చెప్తున్నానండి, మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎప్పుడైనా సరే మహిళలకు ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలు కదులుతాయా, లేకపోతే కదలవా? ఆన్సర్ ఇవ్వవా? మహిళలు అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికీ? మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా?
ఓట్లలో రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి. అలాగే ఓటు బ్యాంకు, మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటది అక్కడ. అది గుర్తుపెట్టుకోండి, ఆ ప్రభుత్వం ఉంటది. మహిళల మనోభావాలను ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడు లేడండి, ఎవ్వడ కాడు. అమ్మ మేము ఖండించాం, అమ్మ మేము కూర్చోండిరా, మీరు ఇళ్లలోనే కూర్చోండి. ఓ అమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి. రాజకీయ నాయకులకే నేను చెప్తున్నా, మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు మ్యామ్? ఎవరిని కూడా దాన్ని ఏమంటారంటే విమర్శించేటటువంటి నైతిక హక్కు ఎవరికి లేదమ్మా. అందులో ముఖ్యంగా మహిళల్ని, ఏ మహిళ అయినా సరే, నువ్వు బజారు సంబంధీకులైనా సరే అని అంటే నీకేమి హక్కు ఉంది నువ్వు వేలెత్తి చూపించడానికి? వాడెవడో పని కట్టుకుని మరీ పెడుతున్నాడు, బజారు పూలు పెట్టుకొని బజారు మీద తిరిగే మహిళల్ని ప్రోత్సహిస్తున్నావా అన్నాడు. చెప్పుతో కొడతా బాడ్కావు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరిని తిరగమంటాడమ్మా? ఎవరిని తిరగమంటాడు? నీకు చేతనైతే చేతుల్లో పట్టుకున్న నీ బైబిల్ సాక్షిగా అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహిళల్ని సంస్కరించరా రాస్కెల్. ఒక మహిళ అందంగా రెడీ అయ్యి ఒంటి మీద నగలు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకుంటుంటే చూసే మగవాళ్ళకి చేతులకి నమస్కరించాలి అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మన నాన్న మనం నేర్చుకున్నామమ్మా. ఇంకొకటి కూడా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని ఎందుకన్నారు అని అంటే, ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఇస్తే దేవత ఉండడానికి ఇష్టపడుతుంది, ఏంజల్స్ ఉండడానికి ఇష్టపడతారు. దేవదూతలు, వాళ్ళ భాషలోనే చెప్తున్నా, దేవదూతలు అక్కడ ఇష్టపడతారు. దేవదూతలు కూడా ఆడవాళ్లే. వాళ్ళు కూడా దేవదూతలు ఎంత అందంగా ఉంటారమ్మా, ఎంత చక్కగా అలంకరించుకుంటారమ్మా, ఎంత అద్భుతంగా ఉంటారమ్మా. వాళ్ళని కూడా నువ్వు అధిక అలంకరణ అన్నావు. అధిక అలంకరణ అంటే ఏంటో ఇక్కడ చెప్పమని చెప్పండి. అతని ఉపమానం, మీ దేవదూతల అలంకరణ ఎంత గొప్పగా ఉంటుంది, ఎలా ఉంటుంది. మరి అలాంటి దేవదూతల్ని నువ్వు అవమానించినప్పుడు ఆ దేవదూతలు నీ చుట్టూ ఎక్కడున్నారు? దయ్యాలు తప్ప. అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, అసలు ఇలాంటివి మాట్లాడడానికి నిన్నగాక మొన్న ఎవరో ఇంకొకటి పట్టుకొని వస్తున్నారు, ఎవరో సినిమా యాక్టర్ సుమను ఈ మాట మాట్లాడాడు, ఆడవాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పేసి. అని ఒకటే నేను మాట్లాడుతున్నా, అతను చెప్పే విధానం ఏదైనా మేము ఖండిస్తున్నాము, ఏది అభ్యంతరకరమైతే. ఇంకొకటి ఏంటంటే, మర్యాదపూర్వకంగా చెప్పిన వాళ్ళని మేము పర్సనల్గా మేము ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఇది సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆడదాన్ని మీరు కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్నిటిని అంటే పిచ్చి వ్యవహారాలని కాదమ్మా, డ్రెస్సింగ్ సెన్స్లో కానీ ఏదైనా కానీ కొంతవరకు వెసులుబాటు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా మేము చెబుతాం. ముందు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పురా అంటే, ఎల్లన్నన్నాడు, పొల్లన్నన్నాడు, మల్లయ్య అన్నాడు, తొల్లయ్య అన్నాడు, తొట్రయ్య అన్నాడు, కొర్రయ్య అన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏడు ఫస్ట్. నువ్వు ఏడ్చిన తర్వాత అప్పుడు మేము ఎవరిని ఏడిపించాలో అప్పుడు ఆలోచిస్తాం. నీ ఏడుపులు నువ్వు ఎక్కడ ఏమి ఏడ్చావో, ఎందుకు ఏడ్చావో దానికి కారణాలు చెప్పు, అప్పుడు మాట్లాడతాం మేము. అంతేగాని కూర్చోబెట్టుకొని వాడన్నాడా వీడు, అరే నువ్వు ఎందుకురా పక్కనాడిని కొట్టావనంటే, ఆ పక్క వీధిలో ఆడాడిని కొట్టలేదా, ఈ పక్క వీధిలో ఈడి కొట్టలేదా, మొన్న మీ అన్నని మీ తమ్ముడు కొట్టలేదా, ఎందుకు మాట్లాడతావురా? నువ్వు అంటే ఎందుకు, నా కొడుకుని ఎందుకు కొట్టావు లేదా నా కూతురు ఎందుకు కొట్టావు నిన్ను అడుగుతున్నా. నువ్వు దానికి సమాధానం చెప్పడం మానేసి, ఆ పక్కింటాళ్ళు కొట్టుకున్నప్పుడు మీరేం చేశారు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ చెల్లెలు కొట్టినప్పుడు ఏం చేశారు, ఈ పక్కింటాళ్ళు దీంట్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు తల్లి, వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. డిఫెన్స్ అంటే అర్థం కాదు, ఆత్మరక్షణలో పడ్డారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఆత్మరక్షణలో పడి ఏం చేయాలో అర్థం కాక ఎదురు దాడి మొదలు పెట్టారు. అబ్బే సమస్య లేదు, ఎక్కడ ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు. ఇప్పుడు డీజీపీకి కంప్లైంట్ అనగానే గబగబా ఒక మోక వెళ్ళిపోయింది, ఒక గుంపు వెళ్ళిపోయింది, కంప్లైంట్లు ఇచ్చేసి మేము ఇచ్చేసామన్నారు. దేనికి ఇస్తావు నువ్వు కంప్లైంట్లు? నువ్వు ఏమంటే మేమేమన్నావు అనేటటువంటిది అక్కడ నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలిరా అబ్బాయి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, పూర్తి వీడియో బయట పెట్టండి, అప్పుడు ఇంకా వస్తది అసలు సిసలు విషయాలు వస్తాయి బయట. అసలు అక్కడ ఒక చాలా తక్కువ వీడియో ఉంది కదా, ఉంటే ధైర్యం ఉంటే పూర్తి నిడివి ఉన్న వీడియో బయట పెట్టండి. ఇక్కడే 2 కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, అది ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి, ఫైనల్ గా క్లారిటీ ఇస్తా. ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి, అది ఎవరిని ఉద్దేశించింది కాదండి అని చెప్పేసి అని మాట్లాడారు. అండర్లైన్ దిస్ పాయింట్. రెండో విషయం, ఇంకొకటి మాట్లాడుతూ ఏమండి అక్కడ అందరూ ఉన్నారండి,
సకల మతాల వేదిక అది, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ చప్పట్లు కొట్టారండి అని మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో ఫస్ట్ అది రిలీజ్ చేసి చావండి. చప్పట్లు కొట్టిన ఒకటి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీ సొంత చర్చిల్లో మాట్లాడా లేకపోతే విభిన్న మతాల ఐక్య వేదిక మీద ఆయన మాట్లాడా? ఇది క్లారిటీ ఇవ్వండి. మీకే క్లారిటీ లేదు, తగలట్లేదు. ఒకటి. రెండో విషయం, చాలా మంది ఏం మా చర్చిలో మేము మాట్లాడుకుంటామండి, ఏమైనా మాట్లాడుకుంటామండి, మీకెందుకండి అన్న. మీ చర్చలకి మేము రాము, మీ చర్చల్లో ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు. కానీ అది సమాజంలో వచ్చి, నా ఇంట్లో వచ్చి నన్ను ప్రభావితం చేస్తేనే అది ప్రాబ్లము. మీరు అనొచ్చు మేము చర్చిలో మాట్లాడుకున్నామండి ఇది ఎట్లా అవుతుంది అని అంటారు. ఐటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, తెరిచి ఓపెన్ చేసి చూసుకోండి. ఐటీ యాక్ట్ ప్రకారం త్రూ సోషల్ మాధ్యమాల్లో నువ్వు నా ఇంటికి వచ్చావు, నా ఫోన్లోకి వచ్చావు, నువ్వు మాట్లాడావు, అది క్రైమ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అందరికీ క్లారిటీ, హిందువులందరికీ కూడా, మహిళలందరికీ కూడా, పోరాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తున్నది ఏంటి అనంటే, అతను సొంత చర్చిలో మాట్లాడుకున్నా అది సోషల్ మీడియా ద్వారా మాటకి ఈ సమాజంలోకి వచ్చి సంఘాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టే అతను శిక్షకి అర్హుడు. సో ఎక్కడ మనం ఏది మాట్లాడామన్న దానికంటే కూడా అది మనుషుల మీద ఎంత ప్రభావితం చేస్తుంది డెఫినెట్ గా. వీళ్ళే క్యాప్షన్స్ ఏవో పెట్టుకున్నారు, వాళ్ళకే చెప్తున్నా, అదుపు అదుపు మాట పొదుపు. పొయ్యి మీ సార్కి చెప్పండి, మీ అయ్యగారికి చెప్పండి, అయ్యగారు వింటారు. అయ్యగారిని తీసుకురాకపోతే ఇవాళ ఒకే ఒక్క మనిషి అహంభావంతోటో లేకపోతే మీరన్నట్టు రావటానికి భయమేసో లోపల ఉన్న ఆ మనిషి ఎంతమంది క్రైస్తవులు దూషించబడుతున్నారు. ఇప్పుడు మేమంటే మేము ఒక దీంతో కూర్చుంటామమ్మా, అందరు అలా ఉండరు, అందరి ఆవేశాలు ఒకలాగా ఉండవు. అలాగే అందరి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు అందరి వ్యక్తుల యొక్క రియాక్షన్ ఒకలాగా ఉండదు. ఇప్పుడు నేనున్నాను అని అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఏ యాక్ట్ ప్రకారంగా అతను ఏమవుతాడు, ఎందుకు శిక్షార్హుడు, ఎందుకు మేము మాట్లాడుతున్నాం, ఎందుకు ఇది చేస్తున్నాం అనడానికి క్లారిటీ ఇచ్చా. కానీ కింద ఉన్న వాడికి ఈ యాక్ట్ గురించి తెలియదు. అతను ఏ విధంగానైనా సరే న్యాయం జరగాలంటాడు, అతను వేలో అతను ఫైట్ చేస్తాడు. సో జనాలు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎంత బాగా మాట్లాడి ప్రభావితం ఎంత బాగా చేస్తున్నాం జనాలను చూస్తున్నారు, కానీ కింద ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నది తెలియదు. అదే మేము చెప్తున్నామండి, చట్ట పరిధిలో ఉండాలి. మనం ఏది మాట్లాడినా చట్టం పరిధిలో ఉండాలి, రాజ్యాంగం పరిధిలో ఉండాలి, న్యాయస్థానాల పరిధిలో ఉండాలి. పరిధి దాటిందనుకో వేటు తప్పదు ఎవరికైనా. సో భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఏదో పడితే మాట్లాడడం చాలా మిస్టేక్ అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే, సోకాళ్ళు ఎడ్యుకేటెడ్ చెట్టు కింద ప్లీడర్లకు ఒకటి చెప్తున్నాను, మాకు రైట్ ఆఫ్ స్పీచ్ మీద మేము మాట్లాడామండి అన్నారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. రైట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి మ్యామ్? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకొని బజారు మనుషులు అనేసానని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా ఇరుక్కున్నారు. స్వేచ్ఛ వాళ్ళు మాట్లాడి, అరే వీళ్ళు శాలం రాజు మెడ చుట్టూ ఎన్ని ఉరితాళ్ళు వేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. మేము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రైట్ ఆఫ్ స్పీచ్, దాని ప్రకారమే మాట్లాడుతున్నామని ప్రింట్ వేసి మరీ చెప్తున్నారు మేము మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి. వీళ్ళు ఏదో ఫేవర్ రాజ్యాంగం చెప్పింది నీ భావాన్ని వ్యక్తీకరించింది, భాషని కాదు. ఓకే, భాష కాదు. నీకు నా వల్ల ఇబ్బంది ఉంది అనంటే, అమ్మా చూడు తల్లి, నీ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పెడుతున్నావు, నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం వేరు. నీ వల్ల నాకు ఇది ఉంది నరుకుతా అనడం వేరు. రెండోది భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ, మొదటిది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అలాగే నువ్వు ఒక దీంట్లో నువ్వు వెళ్తున్నప్పుడు దానివల్ల నేను ఫీల్ అవుతున్నా, సమాజం పాడైపోతుందని ఫీల్ అయ్యా, ఇది నా ఉద్దేశము. నువ్వు చెప్పేటటువంటి ప్రవచనాలు కానీ, నువ్వు చేసేటటువంటి విషయాలు కానీ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడవు, సమాజాన్ని ఒక విధమైనటువంటి అంధకారంలోకి తీసుకెళ్తున్నాయి, ఇది చెప్పడం వేరు. ఇక్కడ సనాతన ధర్మాన్ని కూడా బాగా కించపరిచే విధంగా ఆయన ముందు ప్రసంగాల్లో కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మొదలు పెడితే మొత్తం బయటికి తీస్తాం. మొత్తం ఒక కేసే మీరు అనుకుంటున్నారు, ఈ కేసు నుంచి ఆయన తప్పుకుంటాడేమో అనుకుంటున్నారు. ఒక కేసు నుంచి బయటికి రండి, మంచిగుంటే బాగానే ఉంటది, లేదనుకో బిడ్డ బోళ్ళన్ని ఉన్నాయి మాకు పెట్టడానికి, బోళ్ళన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో 80% ఉన్నారు మహిళలు. మహిళలు ఆకాశం నిండిపోయి ఉన్నారు. ఉమ్మేస్తే తిరిగి నీ ముఖం మీద పడుతుంది.
మహిళలను ఎక్కడన్నారండి? మరి ఎవరినన్నారు చెప్పండి? ఫలానా వాళ్ళని అన్నారు. నువ్వెవరివి? బజారు మనుషులని, బజార్లో తిరిగే వాళ్ళని అన్నాను అని చెప్పి నువ్వు పోయి కోర్టులో చెప్పేం జరుగుతుంది? ఈ పెద్ద మనిషిని పోయి పోలీస్ స్టేషన్లో చెప్పమని ఏం జరుగుతుంది? మూతి పగలగొట్టి లోపలేస్తారు. ఏమనుకుంటున్నారమ్మా వీళ్ళకి? నేను అదే చెప్తున్నాను కదా, ఎడ్యుకేషన్ అంటే అరే నువ్వు ఉంటున్నటువంటి దేశం ఏంటి, ఆ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఏంటి, స్థితిగతులు ఏంటి, భౌగోళిక అంశాలేంటి, అక్కడ ఉన్న ఆచారాలేంటి, వ్యవహారాలేంటి, మత సాంప్రదాయాలేంటి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం ఏంటి, స్వేచ్ఛ ఏంటి, స్వాతంత్రం ఏంటి అని చెప్పాలి. కానీ స్వేచ్ఛ అంటే నోరేసుకుని ఇష్టం వచ్చినట్టు నీ అమ్మకి మొగుడెవర్రా నీకెవర్రా అంటే మొగుడెవడో చూపించినాడు కదా, ఇంకోసారి చూపించమంటావా మిస్టర్ పాస్టర్ కాదు వాడెవడో సోన్సో. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం అనేది నాకు చాలా చిరాకు. చూపించాలనా? ఇంకా దాని మీదకి నేను వెళ్ళలేదు. అసలు సిసలైనటువంటి వాళ్ళు నాతో మాట్లాడినటువంటి మాటలు ఒక్కటే ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నారు ఇది ఇంకొంచెం ఇలాగే వెళ్తే పక్క దేశం ఏమైంది, విరిగిపడి మీద పడి ఇవాళ కేజీ గోధుమ రొట్టె కోసము గుక్కెడు నీళ్ళ కోసం విలవిల్లాడుతుంది. అది దెబ్బ, భారతదేశం దెబ్బ. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశపు సాంప్రదాయాల్ని గౌరవించండి. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించండి. లేదనుకోండి ఖాళీ చేసిపోండి. ఇక్కడ ఉండి మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామని అంటే మీ స్వేచ్ఛకి కాన్స్టిట్యూషన్ పనికొచ్చినప్పుడు మరి మా స్వేచ్ఛకి అదే కాన్స్టిట్యూషన్ కాదా రాసింది? ప్రత్యేక రాజ్యాంగం నువ్వేమన్నా రాసుకుని వచ్చావా? నీకు చూపించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, భాష వ్యక్తీకరణ స్వేచ్ఛలు మాకు లేవా? మరి నువ్వన్నట్టు బజారు మనుషులని మేము మాట్లాడతాం కరెక్టే అండి అన్నప్పుడు మరి వేరే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు కదా, అవునండి మేము పలానా వాళ్ళని మాట్లాడాం అదే కరెక్ట్ అండి అని మాట్లాడతారు కదా. మిస్టర్, నువ్వు మాట్లాడేది తిరిగి నీకే తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. మిస్ అమ్మల్లారా చెప్తున్నాను, ఆడవాళ్ళని కూర్చోపెట్టి తిట్టినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళో మీ రాజు కాపాడబడి బయటికి వస్తారో మీకు ఆత్మతృప్తి కలుగుతుందేమో. మీరు చేసేటటువంటి ప్రతి పని ఇతరులని రికార్డ్ చేసి మరీ పెడుతుంది. మీ యొక్క ఈ మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో చక్కటి సాంప్రదాయంలో ఉండి, చక్కటి అవగాహనతో ఉండి, నాలెడ్జ్తో ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దేశంలో ముందుకెళ్ళడానికి ముందుకు రండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి నాటకాలు, పిచ్చి పిచ్చి మాట్లాడితే చర్చల్లో ఏం జరుగుతున్నాయో, పాస్టర్లో ఏం జరుగుతున్నాయో, అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ మా దగ్గర పుంకాలుగా ఉన్నాయి. మొత్తం రిలీజ్ చేయాల్సి వస్తుంది. పెద్ద యుద్ధం నడుస్తుంది, రిలీజియస్ రెవల్యూషన్. రిలీజియస్ అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, విమెన్ రిలీజియస్, విమెన్ అట్రాసిటీ. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొక దానికి ఆపాదించకండి. ఒకవేళ ఆపాదించిన దానికి కూడా నేను రెడీ. స్త్రీ శక్తి, నారీబేరి ఇలాంటివన్నీ వినడం ఎప్పుడో ఏదో పుస్తకాల్లో చదవడం లాంటి ఏదో జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రియా మ్యామ్తో కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఏంటంటే నిజమైన స్త్రీ శక్తి ఏంటి అనేది కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది నాకు ప్రతిసారి. అయితే ఇక్కడ ఏంటంటే మీ కోపంలో 100% న్యాయం ఉంది. ఎందుకంటే స్త్రీని కించపరిచే విధంగా కానీ, సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు ఎప్పుడూ సహించరు, ఆ విషయం మాకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ ఆవేదన ఖచ్చితంగా అతను బహిరంగంగా వచ్చి నాకు ఇంకా నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా తయారయ్యానంటే ఆ చెంచాగాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఉన్నాయి చూసారా అండి, అవును అన్నది కరెక్టే, బజారు మనుషులే వాళ్ళు, బజారు మనుషులే, మేము వెనక్కి తీసుకోము, ఇది కరెక్టే అని మాట్లాడిన తర్వాత నాకు లోపల నుంచి బయటకు వచ్చింది ఉగ్రరూపం. వాళ్ళ కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మేడం. ఎవరు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాదమ్మా, అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళని చిత్తు చేసి సంపవతలు పారేస్తారు. ఆ చేసే రోజు వస్తుంది వీళ్ళకి. ఈడవడమ్మా మాట్లాడడానికి. ఇలాంటి దరిద్రులు ఉండబట్టే కదా ఆ స్త్రీల జీవితాలు అలా తయారవుతుంది. అసలు నువ్వెవడవి నువ్వు ఇది చేయడానికి? పలానా వాళ్ళు అసలు నువ్వు పెట్టుకున్నది ఏంది? పాపులను క్షమించడానికి కదా నీ దేవుడు ఉన్నాడు, నువ్వున్నావు. మరి వాళ్ళని పాపులను ఎట్లా ముద్రేస్తావురా వెధవా? పాపులను క్షమించడానికే ఉన్నాడు నీ దేవుడు. వాళ్ళు పాపులు, వీళ్ళు పాపులు కాదు, వీళ్ళు పరిశుద్ధాత్మలు, వాళ్ళు పాపులు ఎలా చెప్తావు? ఆ పాపుల్ని తీసుకురా, నీ చర్చిలోకి తీసుకురా, సంస్కరించు. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే
అది చేతగాక వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ దశమ భాగాల కోసం నీ బోడి ప్రసంగాలు వినడానికి చదువు సంజా లేని దరిద్రులందరినీ రోడ్డు పక్క వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మత ప్రబోధకులను పెట్టి మీ మతాన్ని మీరే అపహాస్యం చేసుకుంటున్నారు. ఇలాంటి దరిద్రుల్ని, ఇలాంటి అవగాహన లేని వాళ్ళని, నాలెడ్జ్ లేని వాడిని ఆడవాడ హైకోర్టు లాయర్ అంట. ఈ హైకోర్టు లాయర్ పోయి 4వ తరగతి చదువుకున్నాడు దగ్గర బాప్టిజం తీసుకొని వచ్చాడు. ఇలాంటి వాళ్ళు మరి ఎలా మాట్లాడతారు? అతగాడిని గుర్తించాడు, అతగాడి దగ్గర బాప్టిజం తీసుకుని వచ్చాడు అని అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జ్ఞానం ఎంత ఉంది వీళ్ళందరి దగ్గర. నిజమే కదా, విజ్ఞానం ఎంత ఉంది వీళ్ళందరి దగ్గర. వీళ్ళు ఏ విధంగా ఒక స్త్రీ జాతిని అణగదొక్కేస్తున్నారు, అణిచివేసే ప్రయత్నంలో ఉన్నారు. స్త్రీ జాతిని మొత్తం ఇవాళ మనం సిరియాలోనూ అక్కడ ఇక్కడ ఇజ్రాయెల్లోను ఈ ప్రాంతాల్లో మనం వింటున్నాం అదేంటి స్త్రీలని ఎలా వాడుతున్నారు అనే సెక్స్ బానిసలుగా వాడుతున్నారు. మతంలో కూడా ఇదే జరుగుతుంది అని అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటమ్మా? ప్రమాదం ఎంత భయంకరంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఆ హిజాబుల గోడలు బద్దలు కొట్టుకుని హిజాబులు ఇసిరేసి స్వేచ్ఛా ప్రపంచంలోకి మహిళ వచ్చింది. అంతరిక్షం దాకా ఆడవాళ్ళు వెళ్ళొస్తున్నా కానీ వీళ్ళకి మాత్రం బానిసల్లానే కనిపిస్తున్నారంట. అంటే వీళ్ళు ఇంకా పాతాళంలోకి పోతున్నారు కదా, వీళ్ళు కిందకి తీసుకుపోతున్నారు అంతరిక్షంలోకి అంటున్నావు నువ్వు. ఇంకా వీళ్ళు భూమిలో పాతేస్తున్నారు బతికుండంగానే స్త్రీ అస్తిత్వాన్ని, స్త్రీ యొక్క మనుగడని, స్త్రీ యొక్క గౌరవాన్ని, స్త్రీ యొక్క మర్యాదని బతికుండంగానే భూమిలో పాతి పెడుతున్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు ఏంటి మేడం, అంటే లీగల్ గా కూడా చాలా రకాలుగా మీరు ఏదో ప్రొసీడ్ అవుతూ ఉన్నట్టున్నారు ఈ విషయం గురించి. అంటే దీన్ని నేను అడగొచ్చో లేదో అడగకూడదమ్మా, బహిరంగ రహస్యం. ఏది దాచిపెట్టుకుని చేయాల్సిన అవసరం వీళ్ళకి మళ్ళీ పేటిఎంఎల్ బ్యాచ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రియా చౌదరి ఇస్ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ విమెన్ ఆర్మీ, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇంకొక విషయము, ఇంతమంది స్త్రీల యొక్క మద్దతు నాకుంది కాబట్టే నేను ముందున్నా. మైండ్ యువర్ లాంగ్వేజ్. సో అండ్ సో ఏలియన్ నీకు పెట్టిన పేరు అదిరా. నువ్వు ఎందుకంటే అటు ఇటు కాకుండా ఏం కాకుండా పోయినావు కదా, నీకు పెట్టిన పేరు అదే. వాడికి చదువు లేదు, సంధ్య లేదు, సర్టిఫికెట్ కొనుక్కొచ్చినట్టున్నాడు. అసలు సర్టిఫికెట్ ఉందో లేదో లాయర్ అని చెప్తున్నాడు, వాడికే చెప్తున్నా నేను. ప్రియా మ్యామ్, ఇంత మాట్లాడుతున్నారు, మీకు అనిపించట్లేదా ఆ మతస్థుల దగ్గర నుంచి ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయేమో అని చెప్పేసి? నేను ఏంటనేది మీకు తెలుసా లేదా? అయ్యో, మీరు తెలియకపోవడం ఏంటి మ్యామ్? మరి నేను భయపడతాను, నేను వణికిపోతాను. నో, మీరు వణికిపోతారని కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తాయని? యుద్ధంలోకి దిగినటువంటి యోధుడు ఏం ఆలోచిస్తాడు? యుద్ధం ఎలా గెలవాలా అని ఆలోచిస్తాడు. కత్తి తగులుతుందా, తల తీసేస్తారా, వేళ్ళు తీసేస్తారా, కాళ్ళు తీసేస్తారా అని ఆలోచించాడు. యుద్ధం గెలవాలి. దాట్స్ ఇట్. సూపర్ మ్యామ్, సూపర్. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక లేడీ. మీరు అన్నారు కదా వన్ విమెన్ ఆర్మీ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ వి అగ్రీడ్ అబౌట్ దట్ వర్డ్. వన్ విమెన్ ఆర్మీ అంటే ఇంతమంది విమెన్ ఉన్నాను కాబట్టి 1% ముందుకు వచ్చినా నేను. అది అర్థం చేసుకోండి. ఆమె సైన్యం కాదు, ఆ సైన్యానికి ఆమె ఉంది, ఆమెకు సైన్యం ఉన్నారు కాబట్టి నేనొక్కదాన్ని తిరుగుతున్నానని మీరు అనుకుంటున్నారు. నా వెనక ఇంతమంది విమెన్ ఉన్నారు. పోరాడే ప్రతి అమ్మ, ఆ అమ్మ ఎవరో కానీ చేతులెత్తి మొక్కాలి. 80 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి మల్లెపూలు పెట్టుకుని మరి నిరసన చెప్పి ఏమని ఛాలెంజ్ చేసింది. మరి నేనెంత ఉండాలి? ఆ అమ్మకు అంత ధైర్యం ఉంటే, ఆ అమ్మ నిరసన అంత గొప్పగా చెబితే, ఇలాంటి ఎంతమంది అమ్మలు, ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది ఆడపిల్లల యొక్క శక్తి, ఎనర్జీ నాకు వస్తుంది, నాకు ఇచ్చినారు, నాలో ఉంది. అది మొత్తం ఆ ఎనర్జీని పెట్టుకునే నేను పోరాడుతున్నా. దేవతలు కూడా పూలు పెట్టుకుంటే అలంకరించి, అంటే గుడిలో మనం ఏదైనా కానీ గుడికి వెళ్ళేటప్పుడు పూలు తీసుకువెళ్ళడం అలవాటు మనకి. మనం కూడా ఎన్నో సందర్భాల్లో గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో శుభకార్యాలకు కానీ పూలు పెట్టుకుంటాం. మల్లెపూలు అలంకరించుకుంటే ఆడవాళ్ళ అందం మరింత పెరుగుతుందని తెలుసు, కానీ మల్లెపూల గురించి కూడా ఇంత విమర్శలు ఎదురవుతాయని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు నేను. అంటే విమర్శ ఇక్కడ మీరు అసలు కరెక్ట్ కాదమ్మా. ఇది మల్లెపూల గురించి ఇంత వివాదం. మల్లెపూలు కాదు అక్కడ వివాదం, స్త్రీ. దయచేసి నేను అందరికీ అదే చెప్తున్నాను. అక్కడ వివాదానికి గురైనటువంటిది స్త్రీ యొక్క చర్యని అతను చాలా చులకనగా మాట్లాడాడు. ఇట్స్ నాట్ మల్లెపూలను అడ్డం పెట్టుకొని స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచిన దరిద్రులు వీళ్ళు. అక్కడ అది ఒక్కటే ఉంది, కేవలము ఆ ఒక్క పదం కాదు, స్త్రీని కించపరిచినటువంటి ఇది. మల్లెపూల గురించి మాట్లాడితే విగ్రహాలను పగలగొట్టాం, ఒకటి మాట్లాడినప్పుడు కూడా సహనంతో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే, అరే సహనము దాటితే భూదేవితో ఎందుకు పోల్చారు స్త్రీని చెప్పమంటావా తల్లి? భూదేవి ఒక పుడమిలో నుంచి ఒక మొక్క పుడుతుంది, మనకి
ఫుడ్ ఇస్తుంది. అలాగే భూమి మీద మనం ఇల్లు కట్టుకుంటాం, మనకి నివాసం ఉంటుంది. అలాగే భూమి మనకి నివాసం అయ్యింది. అంత ఓర్పు ఉన్నటువంటి భూమి ఒక్కసారి బద్దలైతే ఆ భూమి మనల్ని భూస్థాపితం చేస్తుంది. అంత శక్తి ఉన్నటువంటి ఆడది. ఆ భూదేవికి గనక మీరు పెట్టుకుంటే ఏమవుతుందో అదే అవుతుంది. రియల్లీ మ్యామ్, రియల్లీ వండర్ఫుల్ టాపిక్ ఇది. అంటే ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ నిజంగా యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగినట్లే మీరు మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మీరు చేసే అంటే ఏదో చర్చిలో పాస్టర్స్ ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడేసేసి ఏది పడితే అది మాట్లాడతారు కదా. కాకపోతే ఏంటంటే నిజం మాట్లాడినప్పుడు ఇంత నిక్కచ్చిగా మాట్లాడి, ఇంత ధైర్యంతో మాట్లాడి, ఇంత ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత ప్రౌడ్తో కూడా మాట్లాడాలనుకుంటా. అదంతా మీలో ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఒక విషయం తల్లి, ఇప్పుడు నేను కేవలం ఉపన్యాసాలు ఇచ్చి కూర్చోలేదుగా. ఉపన్యాసాలు అసలు ఇచ్చి ఇది నేను ఎప్పుడు ఉపన్యాసం కూర్చోలేదు కాదుగా. కదా. ఎప్పుడు నేను కెమెరాల ముందు ఒక విషయాన్ని చెప్పి నేను అంటే అది రాజ్యాంగము లేకపోతే రాజ్యాలకు సంబంధించింది అయితే విశ్లేషణ చేసి ఊరుకుంటా. కానీ ఒక పోరాటం మొదలు పెడితే దాన్ని తుది వరకు తీసుకెళ్తా, ఖచ్చితంగా పుల్ స్టాప్ పెడతా. సో కార్యాచరణలో ఉంటా నేను. అదే నేను చెప్తున్నా, కార్యాచరణకే దిగాను అనంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దిగనంత వరకే, దిగితే వన్ సైజ్ స్టెప్ ఇన్ అంటారా? ఎస్, అంటే వాస్తవం అమ్మా. చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, తొర్రుగాళ్ళు అందరూ కలిసి కూర్చొని. మిగిలిన మహిళలు ఎందుకు రావట్లేదు, కొంతమంది ఎందుకు వస్తున్నారు? ఆ మిగిలిన మహిళల చైతన్యమేరా ఇక్కడ కూర్చొని మాట్లాడే ప్రతి ఒక్క స్త్రీమూర్తి. ఎంతమంది మాట్లాడలేదమ్మా, సోషల్ యాక్టివిస్టులు ఎంతమంది. ఎప్పుడైనా సరే సంప్రదాయాల జోలికి కానీ మతాల జోలికి కానీ వెళ్ళనటువంటి వాళ్ళు కూడా. సంధ్యక్క ముందుకొచ్చి మాట్లాడింది, క్లియర్ గా చెప్పింది తను. అరే ఎక్కడైనా సరే స్త్రీ అనేటటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. ఆవిడ క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడింది. పరిశుద్ధాత్మలని మీరు అన్నారు కదా, ఆ పరిశుద్ధాత్మలలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో బయటికి తీసి చూపించమని ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేమందరం. మాకంటే ముందు తరం వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి మనకొక ధైర్యాన్ని ఇచ్చిన స్త్రీమూర్తులమ్మ వాళ్ళందరూ కూడాను. అరే వాళ్ళ చైతన్యం మాలో ఉంది, మా చైతన్యం మీలో ఉంది, మీ చైతన్యం జనంలో ఉంది, జనం అందరి చైతన్యం మనలో ఉంది. మేడం, ఇక్కడ చాలా మంది ఒక కామెంట్స్ లో ఒక విషయం అడుగుతున్నారు. అంటే చిన్న క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పైకి పాస్టర్లు అని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మలు అని మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తూ వెనకాల చాలా గోతులు తీస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అంటే ఎవరికి గోతులు తీస్తున్నారు? ఫండ్స్ వస్తాయి, ఆడికి అనగానే బండి ఇచ్చేస్తారంట, వాడికి ఇంకెవరినో ఇస్తారంట. అది నా నోటితో నేను మాట్లాడకూడదు. ఆయన అన్నాడే ఎవరో సంబంధీకులు అని. మరి ఆ సంబంధీకులందరూ మరి అక్కడే తచ్చాడుతూ ఉంటారు అనేటటువంటిది కూడా ఆ వార్తలు, ఆ మాటలు, ఆ పాస్టర్లు మాట్లాడినయే మా దగ్గరికి వచ్చినాయి. మరి మీ దగ్గర అందరినీ పెట్టుకుని సంస్కరించడం మానేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు స్త్రీ గురించి? మీ దాంట్లో స్త్రీని అలా వాడినా కూడా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీ దాంట్లో స్త్రీలు అగౌరవపడుతున్నా కూడా గొంతు విప్పుతాం, ఖచ్చితంగా విప్పుతాం. ముందు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి మాకు. ముందు ఈ వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో ఆ వ్యాఖ్యలుకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కావాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. సో నైస్ మ్యామ్, ఎక్స్ప్లెనేషన్ త్వరగా రావాలి అని చెప్పేసి నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎంత తొందరగా ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఎంత తొందరగా అపాలజీస్ అనేది బహిరంగంగా చెప్పగలిగితే ఆ రోజు డెఫినెట్గా బాగుంటుంది. అండ్ చాలామంది అంటే మీతో పాటు నేను కూడా అండ్ ఎంతోమంది స్త్రీలు దీని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ వల్ల ఇలాంటివన్నీ కూడా కొంచెం త్వరగా జరగగలిగితే మన వల్ల ఏ ఒక్క దీంట్లోనూ ఉండరమ్మా. నలుగురు కూడితేనే ఏదైనా కానీ, 4 స్తంభాలు ఉంటేనే ఒక రూఫ్ ఏర్పడుతుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ యొక్క కట్టడం స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అలాగే పోరాటం చేసేటప్పుడు కింద ఉండి 2 రోజులు 3 రోజులు ఏదో ఒక వ్యాఖ్య వచ్చినప్పుడు మనం 4 రోజులు హడావిడి చేసి పక్కకు వెళ్ళిపోవటం అనేటటువంటి స్థితిని పక్కన పెట్టుకొని ఒక విషయాన్ని పట్టుకుంటే దానికి క్లారిటీ తెచ్చుకున్నామంటే ఇంకొక విషయం జరగడానికి భయం ఉంటుంది. సో పోరాటాన్ని మాత్రం క్లారిటీ వచ్చే వరకు ఆపరు. రియల్లీ మ్యామ్, రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.